హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమీడెల్ డైరీస్. రోజు పల్లి చట్నీ, కొబ్బరి చట్నీ చేసి బోర్ కొట్టిందా అండి? అయితే ఓసారి ఇలా ట్రై చేసి చూడండి. ఉల్లి చట్నీ నా స్టైల్లో చేసి చూడండి, పక్కా కొలతలతో. చాలా బాగుంటుంది. ఇడ్లీకి కానీ, కుడుముకు కానీ, అట్టుకు కానీ దేనికైనా సూపర్గా ఉంటుందండి. అసలు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ఉల్లిపాయల్ని నేను చూపించిన విధంగా మరీ పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా ఇలా మీడియం సైజులో కట్ చేసి పెట్టుకోండి. నేనైతే 5 ఉల్లిపాయలు తీసుకున్నాను. వీటిని నేను చూపిస్తున్న విధంగా కట్ చేసి పెట్టుకోండి. 5 ఉల్లిపాయలకి చక్కగా చట్నీ అయితే బాగానే వస్తుంది. అండ్ దీనికి 2 టొమాటోస్ తీసుకోండి, చక్కగా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు కళాయిలో ఆయిల్ పోసుకొని ధనియాలండి 2 టీ స్పూన్స్ వేసుకున్నాను. ధనియాలు, ఇందులో 15 మిరియాలు వేసుకున్నానండి నేను. అండ్ ఒక నిమ్మకాయ సైజ్ అంత అల్లం ముక్కని తరిగి ఇలా వేసుకొని వేపుకోవాలండి. ఇవి వేపుతున్నప్పుడు చాలా మంచి స్మెల్ వస్తుందండి. చక్కగా వేయించుకోవాలి. వేయించుకున్న దాన్ని పక్కకు తీసి పెట్టేసుకోండి. ఇప్పుడు ఎండుమిరపకాయలు కూడా వేపేసుకుందామండి. మీకు స్పైసీ ఎంత కావాలో అంతవరకు మీరు వేసుకోవచ్చు ఎండుమిరపకాయలు అయితే. ఎండుమిరపకాయలు కూడా వేగిన తర్వాత పక్కకు తీసి పెట్టేసుకుందామండి. చూసారా, చక్కగా అన్నీ వేపేసి పక్కకు తీసి పెట్టేసుకున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఎలా చేస్తారో కామెంట్ కూడా చేయండి. ఇప్పుడు ఇప్పుడు వేపుకున్న కళాయిలోనే కొంచెం ఆయిల్ పోసుకొని తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసి ఎక్కువగా వేగనివ్వకూడదండి. జస్ట్ ఒక 40% లేదా 30% వేగితే చాలు. లో ఫ్లేమ్ మీద పెట్టి నిదానంగా వేపండి, చాలా బాగుంటుంది. చూడండి, నేను ఆయిల్ కూడా ఎక్కువ వేయలేదు, లో ఫ్లేమ్ మీద వేపుతున్నాను. చూడండి ఎంత చక్కగా వేగుతున్నాయో ఉల్లిపాయలు. ఇప్పుడు తరిగి పెట్టుకున్న టమాటోస్ కూడా వేసేసుకుందాము. వేసుకొని ఇప్పుడే వేయించుకుందామండి చక్కగా. అవును, మీరు ఎలా చేస్తారండి ఉల్లి చట్నీ? కామెంట్ చేయండి. మీరు ఇలాగే చేస్తారా? చూడండి ఎంత చక్కగా వేగిందో. ఇప్పుడు వేగిందని కూడా పక్క పెట్టేసుకుందాం. ఇప్పుడు వీటన్నింటినీ కూడా పచ్చి జీలకర్ర, పచ్చి ఎల్లుల్లిపాయలతో మిక్సీ చేసి పెట్టేసుకుందామండి. చూడండి టెక్స్చర్ ఎలా వస్తుంది. ఇప్పుడు దీనికి తాలింపు పెట్టేసుకుందామండి. నేను తాలింపు కోసం పచ్చెనపప్పు తీసుకున్నాను. అండ్ ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి చక్కగా పోపు పెట్టేసుకుందామండి ఈ పచ్చడికి. కొంచెం మీకు ఈ పచ్చడిలో పులుపు కావాలి అనిపిస్తే చిన్న చింతపండు పులుపు కూడా వేసుకోవచ్చండి. మీరు వాటర్ వేసుకున్నా సరే, మిక్సీ పట్టినప్పుడు కొంచెం చింతపండు వేసి మిక్సీ చేసుకున్నా ఓకే, ప్రాబ్లం ఏం లేదు. ఇంకా టేస్ట్ బాగుంటుంది అలా వేసుకుంటే. వేగిన తాలింపుని చక్కగా ఇప్పుడు పచ్చడిలోకి తిరగబెట్టేసుకుందామండి. చూడండి, తాలింపు పెట్టేశాను. చూడండి ఎంత బాగుందో, నిజంగా చాలా బాగుంటుందండి. అన్నట్టు లైవ్ కండక్ట్ చేస్తున్నానండి. అది ఏం కాదు, ఆ క్లాస్ అయితే ఫ్యాబ్రిక్ పెయింటింగ్ అండి. మీకు అందరికీ యూజ్ఫుల్ అవుతుంది. బేసిక్స్ నుంచి నేర్చుకుంటే మీరు కూడా శారీకి కానీ, లెహంగాస్ కానీ, దేనికైనా సరే పర్ఫెక్ట్గా మీరు కూడా వేసుకోవచ్చు. డెఫినెట్గా లైవ్కి అటెండ్ అవ్వండి. ఇప్పుడు చూడండి